హాయ్ వ్యూవర్స్, మళ్ళీ మరోసారి మీ ముందుకి మరో రివ్యూతో. ఈ వారం విడుదలైంది విశ్వసేన్ రవితేజ ముళ్ళపూడి కాంబినేషన్లో రామ్ తాళూరి నిర్మించిన మెకానిక్ రాకీ సినిమా. ఇది ఒక ఫక్త్ మాస్ మసాలా సినిమాకి కొద్దిగా థ్రిల్లర్ జానర్ యాడ్ చేసిన సినిమా. ఇది పెద్దగా కొత్త తరహా టేకింగ్ అని కాదు, కొత్త తరహా సినిమా అని కాదు. ఒక రెగ్యులర్ ఫార్మాట్ కదే, దాంట్లో ఒక చిన్న స్కామ్ యాడ్ చేసి దానికి ఒక 2-3 ట్విస్టులు యాడ్ చేసి చేసిన సినిమా. సినిమా ఎలా ఉందంటే ఓకే, పర్వాలేదు, చూసేయచ్చు, మరీ ఇబ్బంది పెట్టదు, మన ఏమీ పజిల్ చేయదు, మినిమం డిగ్రీ చదివి ఉండాలని అనిపించుకోదు అనేటట్టు ఉంటుంది. బట్ తొలి సగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ దాకా కూడా ఫక్త్ రొటీన్గా సాగిపోతుంది. ఎన్నో సినిమాలో చూసిన హీరో పాత్ర, ఎన్నో సినిమాలో చూసిన తండ్రి పాత్ర, అదే హీరోయిన్, ఇదే నడక అంతా మించి. పైగా మధ్యలో కొన్ని సీన్లు ఆ సెకండ్ హాఫ్తో లింక్ ఉండడం వల్ల మనకి ఈ సీన్లు అవసరమా అని కూడా అనిపిస్తాయి. బట్ దర్శకుడు ఏంటంటే ఇంటర్వెల్ దగ్గరికి లాక్కు రావాలి. అతను ఒక పాయింట్ అనుకున్నాడు, ఆ పాయింట్ ఇంటర్వెల్ దగ్గరే చెప్పాలి. సో ఇంటర్వెల్ దగ్గర చెప్పాలి కాబట్టి ఓపెనింగ్ షాట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఆ కథని లాక్కు రావడం కోసం ఎంతవరకు సాగదీయాలో అంతవరకు సాగదీశాడు. సో దాంతో ప్రేక్షకుడు ఏందిరా ఈ సినిమా కొంచెం రొటీన్గా ఉన్నట్టుంది, విశ్వసేన్ ఎందుకు ఇలాంటి సినిమా చేశాడు, మొన్నే కదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి సినిమా చేశాడు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇలాంటి సినిమా అని కొంచెం అనుకుంటూ ఉంటారు. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంతవరకు మళ్ళీ ఇంక ఈ సినిమా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఓ పాటను ఇరికించడం కోసం ఓ పెళ్లి సీన్ ఇరికించి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఇది ఇరికించి, ఇవన్నీ చేసరికి ఇంక అయిపోయింది ఈ సినిమా ఇంతే అనుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివర క్లైమాక్స్ దాకా రేసీగా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మిమ్మల్ని థ్రిల్ చేసే 3 ట్విస్టులు వస్తాయి. అందులో ఒక ట్విస్ట్ మీరు ముందు నుంచి కొంచెం గమనించడానికి అవకాశం ఉంటుంది. బట్ మిగిలిన 2 ట్విస్టులు మాత్రం మిమ్మల్ని కొంచెం అరే భలే ప్లాన్ చేసుకున్నాడుగా డైరెక్టరు, బాగా రాసుకున్నాడే అనిపిస్తుంది. సో ఈ ట్విస్టుల కోసం అంటే సినిమా 4 వంతులు అంటే ఆ చివరి వంతు కోసం ఈ మొదటి 3 వంతుల్ని మీరు భరించాలి. అయితే సినిమా కలర్ఫుల్గా ఉంటుంది, విజువల్స్ బాగుంటాయి, ఫ్రేమ్స్ బాగుంటాయి, సో కళ్ళకి ఇంపుగా ఉంటుంది. కాబట్టి మీకు అలాగా రెగ్యులర్ ఫార్మాట్ సినిమా చూసేస్తున్నాంలే అని చెప్పి చూసేస్తారు. పెద్దగా ఇబ్బంది పెట్టదు సినిమా. కానీ అలా అని చెప్పి ఒక కొత్త థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ కొత్త సినిమా ఎక్స్పీరియన్స్ కానీ ఇవ్వదు. ఒక రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమా, దానికి కొద్దిగా థ్రిల్స్, కొద్దిగా ట్విస్టులు యాడ్ అవుతాయి. సో దర్శకుడు కొత్త దర్శకుడు అయినా కూడా ఫ్రాంక్లీ చెప్పాలంటే బాగానే చేశాడు. దర్శకుడికి విషయం ఉంది అనిపించుకుంటాడు ఈ సినిమాతో. ఎందుకంటే మనకి తెలిసిపోతుంది సినిమా చూస్తుంటే, తీసిన విధానం కానీ, పెట్టిన ఫ్రేమ్స్ కానీ, ఇవన్నీ చూసి పర్లేదు కొంచెం విషయం ఉంది. బట్ స్క్రిప్ట్ బాగా చేసుకుని ఉంటే, ఇంతకన్నా ఇంకొంచెం వైవిధ్యంగా చేసుకుని ఉంటే, ఏదైనా కొత్త సీన్లు ఫస్ట్ హాఫ్లో రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది కదా అనిపిస్తుంది. విశ్వసేన్ మంచి ఎప్పుడు చేసిందే ఎనర్జెటిక్గా చేస్తాడు. ఈ సినిమాలు కూడా ఎనర్జెటిక్గా చేశాడు. మంచి యాక్షన్ సీన్లు, యాక్షన్ కూడా బాగా చేశాడు. సరే విశ్వసేన్ సినిమాల్లో ఉండే కొన్ని నాటు డైలాగులు ఈ సినిమాలు కూడా ఉంటాయి. అవి అవసరం అంటే అతనికి అవసరం అనుకుంటాడేమో, అతని సినిమాలు చూసే వాళ్ళకి అవసరం అనుకుంటారేమో. అవి లేకపోయినా నడుస్తుంది, కానీ అదొక టైపు. ఈ సినిమాకి ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే కాస్టింగ్ దగ్గర కొంచెం మిస్కాస్టింగ్ అయింది. శ్రద్ధా శ్రీనాథ్కు బదులు మరొక నటిని ఎవరైనా తీసుకుని ఉంటుంటే కొంచెం ఇంకా బాగుండేది అనిపించింది నాకు, నా పర్సనల్ ఒపీనియన్. ఓ నిత్యామీనంలాగా కొద్దిగా సాఫ్ట్గా ఉండే అమ్మాయి, కొద్దిగా ఇన్నోసెంట్గా ఉండే అమ్మాయి ఎవరైనా తీసుకుని ఉంటే కొంచెం ప్రేక్షకుడు ఫీల్ అయ్యే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ శ్రద్ధా శ్రీనాథ్కి కావాలని మేకప్ చేశారో లేదా మొత్తానికి కథని కొంచెం గెస్ చేయడానికి అవకాశం ఉండేలా చేసింది ఆ కాస్టింగ్. అలాగే తర్వాత ఏం చేశారు, ఇంత బాగా చేసి హీరో ఫ్రెండ్ ఇన్స్పెక్టర్గా ఎవరినో పెట్టారు, విలన్గా రోడీని పెట్టారు. సో ఈ క్యారెక్టర్లు కొంచెం బలమైన ఇంకొంచెం మనకి నటులు తీసుకుంటే ఇంకో ఇంపాక్ట్ బాగుండుండేది. ఎస్పెషల్లీ ఇన్స్పెక్టర్గా మన సుబ్బరాజు, అజయ్ ఇలాంటి తీసుకుంటే, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కొన్ని విషయాలు చెప్పినా కొద్దిగా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా బాగుంటుండేది. అంటే నేనేం చెప్పానంటే ఈ సినిమాని ఇంకా బెటర్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఈ స్క్రిప్ట్ని ఇంకా బెటర్ చేయడానికి ఛాన్స్ ఉంది.
బట్ ఆ బెటర్మెంట్ కనపడలేదు సినిమాలో. సో అంటే యాక్చువల్గా చెప్పాలంటే రవితేజ మళ్ళీప్పటికి ఇది ఫస్ట్ సినిమా. ఇది అతను ఒక చిన్న సినిమాగా తీద్దామని ఇండస్ట్రీలోకి వచ్చాడు. అనుకోకుండా ప్రొడ్యూసర్ రామ్ తాళ్ళూరి రావడం, దీన్ని సబ్జెక్ట్లో ఉన్న పర్సన్ని కనిపెట్టి దీన్ని పెద్ద సినిమాగా చేయడము, అందువల్ల ఇది పెద్ద సినిమా. ఈ పెద్ద సినిమా అయినప్పుడు ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ కాకుండా ఇంకొంచెం స్క్రిప్ట్ని డెవలప్ చేసుకుని ఉండాల్సింది. డెవలప్ చేసుకుంటుంటే కొంచెం ఇంకా బాగుంటుండేది. బట్ ఇప్పుడు ఓకే సినిమా, ఏదో కాలక్షేపంగా సినిమా చూద్దాం సరదాగా ఈ వారం థియేటర్లో ఏమైనా ఉందా అంటే ఈ సినిమా చూడొచ్చు. లేదు ఓటీటీ ఉంచేసుకుందాం అనుకున్నా ఉంచేసుకోవచ్చు. ఒక సెకండ్ హాఫ్ కోసం ఇంత సినిమాని భరించాలా అనుకున్నా కూడా ఓటీటీ ఉంచుకోవచ్చు. లేదు విశ్వసేన్ చాలా ఈజీగా బాగా చేస్తాడు, మీనాక్షి చౌదరి ఉంది, శ్రద్ధా శ్రీనాథ్ ఉంది, ఒక కాస్టింగ్ ఉంది, ఒక కమర్షియల్ ప్యాకింగ్ ఉంది. సో అందుకోసం చూద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి థియేటర్లో చూడొచ్చు. అది పెద్దగా డిసప్పాయింట్ ఏం చేసేది. సో మీనాక్షి చౌదరికి అంత పెద్ద క్యారెక్టర్ కూడా కాదు ఈ సినిమాలో. సో లిమిటెడ్ క్యారెక్టర్ ఏదో పాటల కోసం. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. సో మొత్తంగా ఓవరాల్గా ఈ సినిమా ఒక ఓకే సినిమా. ఈ ఓకే సినిమాకి యాడింగ్ ఫ్యాక్టర్లు ఏంటంటే కొద్దిగా ఫన్ టోన్ యాడ్ చేయడానికి ఆదిని, నరేష్ని వాడుకున్నారు. సో 1-2 షాకింగ్ మూమెంట్స్ ప్లాన్ చేసుకున్నారు, అవన్నీ ప్లస్ అయ్యాయి. బట్ ఫస్ట్ హాఫ్లో ఆ ల్యాగ్ కొంచెం కొద్దిగా ట్రిమ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు దాకా ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే సెకండ్ హాఫ్లో కూడా సిన్సియర్. ఇప్పుడు సినిమా 2 గంటలు ఉంటే చాలు, 2 గంటల 10 నిమిషాలు ఉండక్కర్లా. ఈ సినిమా 2 గంటల 10 నిమిషాలు ఎంత ఉంటుంది, 2 గంటలు సరిపోతుంది. ఆ 10 నిమిషాలని అక్కడ ట్రిమ్ చేసుకుని ఉంటే ఫస్ట్ హాఫ్ని కొంచెం ఒక 5 నిమిషాలు ఫస్ట్ హాఫ్లో తీసేసిన, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన మొదటి పావు గంటలో అక్కడ ఒక 4-5 నిమిషాలు తీసిన సినిమా ఇంకా టైట్గా వచ్చి ఇంకా బాగుండుండేది. సో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అదృష్టం కొద్దీ సెకండ్ హాఫ్లో కంటెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు సినిమాకి ఓకే సినిమాగా పాస్ అయిపోయిందిరా సినిమా, బాగానే ఉంది సినిమా అన్న పేరు వచ్చింది. బై మిస్టేక్ అట్నుంచి ముందు సగం వెనక సగం ముందు సగం ఉంటే సినిమా ఫెయిల్ అయ్యి ఉండేది. సో ఈ కొత్త దర్శకుడు అయితే ఇక మీదట నెక్స్ట్ చెప్పే స్క్రిప్ట్లోనైనా ఆ ప్యాకింగ్ అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. విశ్వసేన్ ఈ సినిమాను మొదటి నుంచి చాలా గట్టిగా నమ్మాడు. ఇది ఒక సర్ప్రైజ్ సక్సెస్ అవుతుందని మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. సో అందరూ కూడా ఏంది ఒక రొటీన్ సినిమాలా కనిపిస్తుంది, ట్రైలర్ చూసినా రిలీజ్ అయిన కంటెంట్ చూసినా అనుకున్నారు. బట్ సినిమా చూసిన తర్వాత నేను ఇందాక నుంచి కంటిన్యూగా చెప్తూ వస్తున్నట్టు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఓహో ఇది ఇందుకోసమనా విశ్వసేన్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు, సో ఈ పాయింట్ కొత్తగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, సో ఈ సినిమాని మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఏం పెద్దగా సమస్య ఏం కాదు, ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఓటీటీకి వదిలేద్దాం అనుకున్నా కూడా అయ్యో థియేటర్లో మిస్ అయ్యామని పెద్ద బాధ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.